నమస్తే. ప్రస్తుతం మనతో పాటు PWD సంధ్యక్క ఉన్నారు, మాట్లాడదాం. అక్క, దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతూ ఉంది. ఎవరు కూడా నిరుపేదలు కనిపించారు, ఎక్కడ కూడా దీనికి సంబంధించి నిరుద్యోగులు ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి పార్టీలు కావచ్చు, పార్టీల నాయకులు ప్రతిసారి చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రోగ్రాంకి వచ్చి చూసిన తర్వాత చాలా మంది భూమి లేని వాళ్ళు, ఇంకా కట్టుకోవడానికి బట్ట లేని వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి ధర్నా చౌక్ వచ్చిన పరిస్థితి చూస్తున్నారు. ఇంకా నిజంగా ఏం జరుగుతుంది ఇక్కడ దేశంలో? అది వాస్తవం మీరు చెప్పింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముందున్న దరఖాస్తులన్నింటినీ మనం పరిశీలిస్తే ఇవాళ లక్షలాది దరఖాస్తులు మండల జిల్లా స్థాయిలో వచ్చున్నాయి, నగర కేంద్రాలలో వచ్చున్నాయి. ఇవాళ తెలంగాణలో ఉన్న నగరాల్లో కూడా మనం చూస్తున్నాం. మరి ఈ దరఖాస్తులన్నీ పరిశీలించి స్క్రూటినీ చేసి మీరు వీళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి. అట్లాగే గుడిసెలు వేసుకున్న పేదలు వాళ్ళని కూలగొట్టి ఆ భూములను ఎవరికి దారాదత్తం చేస్తున్నారు? ఎందుకు ఫెన్సింగుల్లో పెట్టుకుని పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు బుల్డోజర్ రాజ్యం యూపీలోనే కాదు, బీజేపీ సర్కార్లోనే కాదు, బీజేపీ అనుకూల రేవంత్ సర్కార్లో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది. గుడిసెలు కూలగొడుతున్నారు. అట్లాగే కేసీఆర్ ప్రభుత్వం వరకు గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా నగరం నడిబొడ్డులో రాజధాని కేంద్రంగా అనేక గృహ నిర్మాణాలు జరిగాయి, మనం చూసాం. బహుళ అంతస్తులే జరిగినాయి, 1+2 జరిగినాయి, 1+3 జరిగినాయి. కానీ రేవంత్ సర్కార్ వచ్చాక గత ప్రభుత్వం కట్టించిన 2 బెడ్రూమ్ ఇళ్ళనే పంపిణీ చేయలేదు, దిక్కులేదు. అట్లాగే గతంలో రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అటు బండ్లగూడ, నాగారం అవన్నీ కూడా కట్టి ఉన్నాయి. మరి ఆ ఎండల్లో మొత్తం చెట్లు మొలిసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిలయంగా మారినాయి. అవన్నీ ఇవాళ చూస్తే కిటికీలు పెట్టారు, తలుపులు పెట్టారు, బాల్కనీలు వేశారు, మొత్తం ఫెన్సింగ్లు ఉన్నాయి. ఎందుకు ఆ ఇండ్లని కేటాయించట్లే? దాదాపు 90% నిర్మాణాలు పూర్తయిన ఇండ్లు పడావు పడి అక్కడ మందుబాబులకు నిలయంగా మారితే, రేపిస్టులకు నిలయంగా మారితే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదని నేను అడుగుతున్నా. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు DBR మిల్స్ పక్కనే ఉంది. మనకి ఇట్లా పోతే కూతవేటి దూరంలో DBR మిల్స్ ఉంది. ఆ DBR మిల్స్ 26 ఎకరాలు ఉంటే కార్మికులకి 8 లక్షలు కోర్టు తీర్పు ఉంది. 8 లక్షలు ప్రతి కార్మికుడికి వాళ్ళ ఉందే 150 చచ్చిపోగా ఆ కార్మికులు కష్టం చేసి వాళ్ళ జీవితం అంతా DBR మిల్స్ కోసం నేతలు నేసి పని చేసినటువంటి కార్మికులు మిగిలిన వాళ్ళు 150 మంది. వాళ్ళకి 8 లక్షలు ఇచ్చే దిక్కు కూడా లేదు. కానీ ఆ స్థలాన్ని ముఖేష్ అంబానీకి 6 ఎకరాలు, 20 ఎకరాలు నూజివీడి సీడ్స్ NSL నేతృత్వంలో ఇంకో 2-3 కంపెనీలకు ఇవ్వబోతున్నట్లు, అక్కడ హై రైజ్డ్ హౌసింగ్ వస్తున్నట్టు. మీరు చూడండి, RTC క్రాస్ రోడ్లో ఎక్కడ చూసినా హై రైజ్డ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. అంటే 50 అంతస్తులు, 60 అంతస్తులు. ఈ ఇండ్లన్నీ ఎవరికి అంటే ఈ ఇండ్లన్నీ బాగా బడాబాబులకి, కార్పొరేట్లకు ఇచ్చి ఒక్కొక్క ఇల్లు 1.5 2 కోట్లకు అమ్ముకోవడానికి మోపైన ఈ ప్రభుత్వ స్థలాలు లేదా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన స్థలాలు కొన్ని మూసేసిన కంపెనీలు ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ IDPL ఉంది. అట్లాగే ప్రాగట్టూరు చూస్తే సత్వా మాల్స్కి ఇచ్చారు. మీరు ఉపాధి కల్పించవలసిన చోట, ప్రజల ఉపాధిని పరిరక్షించవలసిన చోట వాళ్ళ బతుకు మట్టి కొట్టి, ఒక కంపెనీలు మూసి వాళ్ళ నోట్ల మట్టి కొట్టి ఆ భూములు కార్పొరేట్లకు ఇస్తుండ్రు. ఆ ప్లేసులు మీరు ఎందుకు పేదవాళ్ళు ఇళ్ళు కట్టారు? కట్టండి. ఇవాళ బడాబాబులు ఇదే హైదరాబాద్ చుట్టూ అనేక స్థలాల్లో హై రైజ్డ్ బిల్డింగ్లు వేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఒక విధానం ఉంటే, కనీసం నివాస హక్కుల గురించి స్పృహ ఉంటే, నివాస హక్కులు మీ సంక్షేమం కాదు, ఫ్రీ బస్సు మీ సంక్షేమమేమో, నివాస హక్కు ప్రాథమిక హక్కు, రాజ్యాంగబద్ధ హక్కు, అది ఏం సంక్షేమం కాదు, మీ మేర్బానీ కాదు, పాలకుల మేర్బానీ కాదు. ప్రతి ప్రభుత్వం కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వాల్సిన బాధ్యత ఉంది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం ఇవాళ ఇల్లు అంటే ఏమన్నా పెద్ద పెద్ద బంగ్లాలు ఇస్తుండ్రా, మేడలు ఇస్తుండ్రా? అవి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్తున్న 2 బెడ్రూమ్ల ఇల్లు, అవి ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టుకున్నా, గత ప్రభుత్వం ఇంకో పేరు పెట్టుకున్నా, ఆ 2 బెడ్రూమ్ల ఇల్లు ఉన్నవి వాళ్ళు కట్టి నువ్వు పంచావు, నేను ఇస్తున్నా నాదే ఘనత అంటావు. నువ్వెవడివి? నీ బాధ్యత. కాబట్టి ఈ రేవంత్ సర్కార్ని మేము ప్రశ్నించదలుచుకుంది, నివాస హక్కులు అనే సోయి మీకుంటే ప్రభుత్వ స్థలాల్లో బిల్డింగులు కట్టి, అపార్ట్మెంట్లు కట్టి, ఆ 2 బెడ్రూమ్ల ఇళ్ళే మీరు ఇచ్చే 550 గజాలే కానీ ఇవ్వండి. సరే 550 SFT అదే ఇవ్వండి. పేదవాళ్ళు పెద్ద అంత గొప్ప ఆశలేం లేవు, తలదాచుకుంటే చాలన్నారు. అట్లాగే ఇవాళ వీళ్ళు పోసే మద్యం, వీళ్ళు పోసే సారా, లిక్కరు అవి దాగి, పైసలు ఉన్న రోజు మీరు పోసేవి దాగి, పైసలు లేని రోజు గుడంబ నాటు సారా దాగి 35-40 ఏళ్ళు మొగోళ్ళు చచ్చిపోతున్నారు. ఆ చచ్చిపోయిన ఇండ్లలో ఆడవాళ్ళు, యంగ్ విడోస్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి రక్షణ ఏంటి? ఇల్లు అనేది సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత,
ఒంటరి మహిళలకి భద్రత కల్పించే ఇండ్లని కట్టించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలా, ఇల్లు లేని వాళ్ళని మీరు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, ఇల్లు లేని వాళ్ళని స్క్రూటినీ చేసి ఇవ్వండి. అందులో ప్రాధాన్యత ఒంటరి మహిళలు ముఖ్యంగా. అంటే ఇవాళ జిల్లాలు మండలాల్లో తీసుకుంటే దళిత ఆదివాసీ బహుజనులకు ఇవ్వాలా, వాళ్ళతో పాటు ఒంటరి మహిళలకు కూడా ఇవ్వాలి. అది ఏ కులమైన ఒంటరి మహిళలకి, ముఖ్యంగా దళిత బహుజన ఆదివాసీలకు కేటాయించాలా, ఒంటరి మహిళలకు కేటాయించాలా. ఈ ఒంటరి మహిళలకి నివాసం కల్పించడం అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా ఈ ప్రభుత్వం గుర్తించాలా, అది ప్రధాన బాధ్యతగా చూపించాలా. మీరు నిరుపేదల పక్షాన ఇల్లు కావచ్చు, కూడు గుడ్డ కోసం కావాలి, కనీస అర్హత ఈ దేశంలో వాళ్ళకు ఉండడానికి అర్హత అని చెప్పి ఎన్నో రోజుల్లో మీరు ప్రభుత్వ బాధ్యత మీరు ఖచ్చితంగా వాళ్ళ అర్హత అని చెప్పేసి పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ పోరాటం చేస్తున్న క్రమంలో కనీసం వాళ్ళ పట్ల స్పందించకుండా, వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా మీపైనే రాజద్రోహం కేసులు కావచ్చు, రకరకాల ఉపా కేసులు లాంటివి పెడతా ఉన్నాయి ప్రభుత్వం. ఎందుకు ఇటువంటి పెట్టాల్సి వస్తుంది? ఎందుకు వాళ్ళ పక్షాన ఉండట్లేదు ప్రభుత్వం? నిన్నటి దాకా విప్లవోద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళ మీద పెట్టారు, నా పైన పెట్టారు, ఎందరో మీద పెట్టారు. ఇవాళ ప్రశ్న రావణ మీద పెట్టారు, నిన్న పెట్టారు. ముందేమో ఒక్కొక్క కేసు బెయిల్ వస్తుంటే ఒక్కొక్క కేసు పెట్టుకుంటా పోయారు, పట్టుకపోవడం ఒక దొంగల్లాగా ఎత్తుకపోయారు. ప్రశ్న రావణ్ణి ఎత్తుకపోయిన రోజే మేము ప్రశ్నించాం, ఈ రాష్ట్రానికి ఒక డిఫాక్టో సీఎం ఉన్నాడు, ఇన్ఫ్యాక్ట్ సీఎం చంద్రబాబు. నిజానికి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నీ అయ్యాగాని జాగీరని వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఇవాళ చంద్రబాబు అనుకూల విధానాలు, బీజేపీ అనుకూల విధానాలను అనుసరిస్తున్నావా అని ప్రశ్నించవలసిన అవసరం తెలంగాణలో ప్రతి పౌరుడి మీద ఉంది. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు, నివాస హక్కులు అని పోరాడిన ప్రతి తెలంగాణ బిడ్డ, మహిళ అయినా పురుషుడైనా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పరిపాలిస్తున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి, లేకపోతే కొండల రెడ్డి, వీళ్ళందరూ ఏం సెటిల్మెంట్లు చేస్తున్నారు? ప్రభుత్వ స్థలాలతో మీకేం పని? ఇవాళ ఫ్యాక్టరీలు మూసేస్తే ఆ స్థలాల్లో కూర్చుని ఈ సెటిల్మెంట్లు ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఇల్లు కొనాలన్నా, ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీ వేస్తున్నా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి పిలుపులు వెళ్తున్నాయి, వాళ్ళని పిలుస్తున్నారు, సూట్ కేసులు అందుకుంటున్నారు, ఎంతోమంది ఇచ్చినోళ్ళు చెప్తున్నారు. అంటే మీరు మీ పరిపాలన దేనికోసం? మీ పరిపాలన అంటే ఆనాడు తెలంగాణ కోసం మీరు మాట్లాడలేదు. సమైక్యాంధ్ర ఊడిగం చేశారు సమైక్యాంధ్ర పాలకులకి. తెలంగాణ వచ్చిన 3 ఏళ్ళు కూడా తెలుగుదేశం నాయకులుగా మీరు ఉన్నారు, కానీ తెలంగాణ ప్రజల ఓట్లతోటే వచ్చారు కదా. మీరు తెలంగాణ కోసం పోరాడకపోయి ఉండొచ్చు, తెలంగాణ ఆకాంక్షలు మీకు అవసరం లేకుండొచ్చు. ఎందుకంటే సమైక్య నినాదాలు, సెటిల్మెంట్లతో మీరు మునిగి తేలి మీరందరూ కూడా స్థిరపడిన వాళ్ళు. కానీ మీరు తెలంగాణ వాళ్ళే కదా, తెలంగాణ ఓట్లే కదా మీరు తీసుకున్నది. కనీసం బాధ్యత లేదా? తెలంగాణ ప్రజలకి మీకు రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామన్న హామీ ఇచ్చారు కదా, మరి మీరు కట్టించిన ఇళ్ళు ఎన్ని? మీరు ఎక్కడ కట్టించారు? ఎవరికో వాళ్ళకి సొంత స్థలం ఉంటే ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు లెక్కలు చెప్తున్నారు. మీరు పట్టణాల్లో, నగరాల్లో సొంతంగా భూమి కేటాయించి కట్టించిన ఇల్లు ఎన్ని? ఒకటన్నా ఉందా? ఒక్క సముదాయం అయినా ఉందా? మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పేదవాళ్ళ ఆత్మగౌరవం, నివాస హక్కుల పరిరక్షణ, వాళ్ళకి సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, రక్షణ కల్పించడం ఇల్లు గొంతమ్మ కోరిక కాదు. మీరు ఒక ఇల్లుకు 4 ఇళ్ళు 10 ఇళ్ళు ప్రతి నగరాల్లో ఇన్వెస్ట్మెంట్లు, భూములు, జాగాలు కొనుక్కుంటే మీది దురాశ. కానీ పేదవాడు ఇల్లు కోరుకోవడం దురాశ కాదు, అది కానీ ఆత్మగౌరవం. అది గుర్తించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. వాళ్ళు ఎన్ని చోట్ల మీరు బుల్డోజర్లు పంపించారో, గుడిసెలు కూల్చారో, ఆ ప్రతి స్థలంలో కూడా వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టియాలి, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. గుడిసె కూల్చిన ప్రతి చోట కూడా పట్టా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.